దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చి ఇంతవరకు స్తుతులు చెల్లించి ఆరాధించి దేవుని ఘనపరిచి ఆయన నామాన్ని గొప్ప చేసి ఇటు విధంగా వాక్య పరిచర్యలోకి వెళ్ళటానికి ఈ దినం వాడబడిన టీమును బట్టి మరి ఈ దినము మరి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క కుమార్తెను బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి లెంట్ డేస్ లో మనము 31వ దినంలో ఉన్నాం. మరి వెడ్నెస్డే, యాష్ వెడ్నెస్డే మొదలుకొని కంటిన్యూస్ గా మనము మరి యొక్క శిల్వ శ్రమల ధ్యానాల సమయంలో జరిగిన సంభవాలు, మరి దానిలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి మనము ధ్యానిస్తున్నాము. గత 2 దినాల నుంచి మార్తా మరియల గురించిన ప్రత్యేకతలు మనము ధ్యానిస్తున్నాము. వారు ప్రభువుకి మరి ఏ విధంగా సన్నిహితులై ఉన్నారు, మరి ప్రభువుని ఎలా అర్థం చేసుకున్నారు, మరి ప్రభువుతో కలిసి వారి జీవితము ఎలాగున కొనసాగింది, వారు ఏ విధంగా ప్రభు పరిచర్యలో వారు పాలిభాగస్తులై ఉన్నారు, నీవు నేను కూడా ఎట్టి విధంగా ప్రభు పరిచర్యను చేయబద్దులమై ఉన్నామనే అనేక విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ దినము మరొక మరి విషయంగా మరి మేరీ మరి మార్తా మరియులు ఈ దినము మనకు ఎలాగున సాదృశ్యంగా నిలబడుతున్నారో మరొక వర్తమానము మనం విందాము. ఈ మాటలు ఈ దినపు వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు, మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూడగలము. మనం చూసినట్లయితే బేతనియా గ్రామంలో ఈ యొక్క సంభవము ఈ దినం మనము ధ్యానించే ఆ సంఘటన జరిగినట్లుగా చూద్దాము. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. మరి ప్రభువు ఇక్కడ ఈ బేతని అనే గ్రామంలో ఉన్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే గనక తాను లేపిన ఆ మృతిలో నుంచి లేపిన లాజరు ఉన్న బేతనీకు. ఆ బేతనీకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? లాజర్ అనే ఒక వ్యక్తి మరి ఆ ఊర్లో చనిపోయాడు, కానీ 4 దినముల తర్వాత మరి ఆ మృతిలో నుంచి, ఆ మృతమైన స్థితిలో నుంచి మరి బయటికి వచ్చాడు ప్రభు. ఆ మహా అద్భుతం అక్కడ చేసినట్లుగా ఆ బేతనీయను మరి యొక్క లాజరు మృతి నుండి లేచిన మరి ఆ యొక్క ఊరికి సంబంధించిన వాడని, ఆ ఊరికి మరి అక్కడ ఒక ప్రత్యేకత కలిగినట్లుగా లాజరును బట్టి ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి మనం చూడగలము. ఇక్కడ ప్రభు 6 దినముల ముందు ఇక్కడ మరి పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చినను రాయబడింది. కానీ మరి మత్తయి సువార్త మరి యొక్క మార్కు సువార్తలో 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అని ఇక్కడ రాయబడింది. 2 దినముల తర్వాత పస్కా పండుగ. పస్కా పండుగ అంటే గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే మరి ఎప్పుడు వస్తుందండి? ప్యాషన్ వీక్ లో వస్తుంది. అంటే ఈ ఆదివారము, మటల ఆదివారం మొదలుకొని మరి యొక్క సిలువ వేయబడే దినం వరకు కూడా ప్రభు యెరూషలేముకు వస్తా ఉన్నాడు, తిరిగి ఆ బేతనీకి వెళ్తా ఉన్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు. ఈ సందర్భంలో మరి ఇక్కడ యోహాను సువార్తికుడు 6 దినములను ఎందుకు రాశాడో తెలియదు, కానీ మరి యొక్క పస్కా పండుగకు ముందు 2 దినముల ముందు ప్రభు బేతనీకి వచ్చాడంట. అంటే రేపు కాకపోతే ఎల్లుండి దినం ప్రభు ఇక సిలువ వేయబడతాడు. ఈ దినము మరి ఇక్కడ సంఘటన జరుగుతుంది. మరి రేపటి దినం అది వెడ్నెస్డే కావచ్చు. థర్స్డే దినము ప్రభు లార్డ్ సప్పర్ మరి యొక్క తీసుకుంటారు, లాస్ట్ సప్పర్ అనుసరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా తోటకు యొక్క హల్లెలూయా, ప్రభువా క్షమించు, ఏం తోట అండి అది? గెత్సెమనే తోటకు వెళ్ళటం, ఆ తోట నుంచి అక్కడి నుంచి ప్రభును పట్టుకొని వెళ్ళటం, ఆ తర్వాత ఆ సిలువ వేయబడటం, ఇవన్నీ కూడా ఆ తర్వాత కంటిన్యూస్ గా జరుగుతున్నట్లుగా మనం చూడగలం. అంటే పస్కా పండుగకు ముందు 2 రోజుల ముందు జరిగిన సంఘటన అన్నమాట ఇది. ప్యాషన్ వీక్ లో జరిగిన సంఘటన. 14వ అధ్యాయము మార్కు సువార్తలో కూడా అదే మాటలు రాయబడినాయి. ఈ అక్కడ ప్రభువు మరి అక్కడ 2 దినాల ముందు బేతనికి వచ్చినట్లుగా ఇక్కడ చూచినట్లయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందని చూస్తే గనక బేతనీలోనే
కుష్టి రోగి అయిన సీమోను ఇంట జరుగుతున్నట్లుగా మనము చూడగలము. యోహాను 12 అక్కడ 1లో చూసినట్లయితే యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ప్రభు ఆ బేతనీయ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని చూస్తే గనక కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నాడంట. అక్కడ వాళ్ళు విందు చేశారట. ఆ యొక్క కుష్ఠరోగి అయిన సీమోనుకి మరి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. ఎవరు? మార్తా, మరియా, లాజరుకు అనుబంధం, మరి చాలా అనుబంధం ఉంది. కాబట్టి ఆ విందు భోజనం దగ్గర వీళ్ళు కూడా కనపడతా ఉన్నారు. లాజరు ఉన్నాడు అక్కడ ఆ సమయంలో. తర్వాత మార్త ఉంది, మరియ ఉన్నట్లుగా మనము చూడగలము. యోహాను 12:2లో చూస్తే మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అక్కడ విందు భోజనం జరుగుతా ఉంది. అది సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు. అక్కడ మార్త ఉపచారము చేస్తుందట. అక్కడ ఆమె ఆ యొక్క హోస్ట్ గా ఉంటుంది, హోస్టెస్ గా ఉంటుంది ఆ ఇంట్లో. మరి ఆమె ఆ బాధ్యతలన్నీ తీసుకొని వారందరికి కూడా ఉపచారం చేసే బాధ్యత తీసుకుంది. మరి నేను ఒక చరిత్రను మరి నేను ధ్యానిస్తే గనక ఈమట ఆ కుష్ఠరోగి అయిన సీమోని యొక్క భార్య అట. ఈ యొక్క మార్త అనే ఆవిడ ఎవరు అంటే గనక సీమోని యొక్క భార్య అట. ఈ రోజు మరి ఆమె ఆ యొక్క విందు భోజనాన్ని అక్కడ సిద్ధపరచటానికి ఆమె బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నది. ఉపచారము, మార్త ఉపచారము చేసిన, ఉపచారం అనే పదానికి ఇంగ్లీష్ లో ఏముందంటే ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆర్ మినిస్టరింగ్ టు ద లార్డ్. ప్రభుకి ఉపచారము చేయుట అంటే మరి మినిస్టరింగ్ అనే ఒక పదంగా ఉంది, సర్వీస్ చేస్తున్నట్లుగా ఉన్నది. మనము మొదటి పేతురు పత్రికలో చూసినట్లయితే 4 అధ్యాయము 10 వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి. ఉపచారము చేయుట అనే మాట విశ్వాస గృహంలో ఏదైతే మన సంఘంలో మరి ఎలాగనో ఉండాలట, మనము ఒక్కొక్కడు కృప కృపావరము పొందిన కొలది ఒకనికొకడు బోధించాలి. మరలా మనం చూసినట్లయితే ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు స్వా సామర్థ్యము కొలది చేయవలను. ఆయన యొద్ద నుంచి ఆయన అనుగ్రహింప చేసే సామర్థ్యము పొందుకొని ఉపచారము చేయాలంటే, అంటే ఉపచారం అనేది కూడా మనము చేసే పరిచర్యలో భాగమైనది. మరి ఫుల్ పీటెక్కి బోధలు చేయటమే కాదు గాని మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైన పనులు ఆ పరిచర్యలో పాలిభాగస్థులమై ఉపచారము చేయబద్దులమైన. ఇక్కడ మార్త మరి ఆ యొక్క లూకాసు సువార్త 10 అధ్యాయము 38 నుంచి 42 వరకు ధ్యానించినప్పుడు అక్కడ ఆమె ప్రభువుకి భోజనము సిద్ధపరిచినప్పుడు ఆమె ఎంతో హడావుడి పడినట్లుగా చూచాము. అంటే ఆమె పని ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక పని చేయటం, వండటం, వడ్డించటం కదా. వండటం ఒక కళ అయితే వడ్డించటం మరొక కళండి. ఎవరెవరకు ఎలాగ వారికి మరి ఆ సర్వ్ చేస్తున్నప్పుడు వారి భోజనం వారి ప్లేట్ లో మరి ఏముంది, ఏమైపోయింది, వారు తృప్తిగా తిన్నారా లేదా, మరి అన్ని కూడా అందరికీ అన్ని చక్కగా అందనియా లేదా, ఇవన్నీ కూడా నిర్వహణ చేయట చాలా పెద్ద బాధ్యత అయినది. వడ్డించేటప్పుడు ప్రేమతో వడ్డించట, అందరూ తృప్తిగా తిన్నారా లేదా అని చూచుకొనట, ఇది చాలా గొప్ప బాధ్యత అయినదండి. నిజంగానే మార్త మరి ఎన్ని విధాలుగా మరి మన ఎదుట ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుందంటే, ప్రభువుకి ప్రత్యేకంగా భోజనం వండి పెట్టాలని ఒక తపనే కాదు, మరి ఆమె ఉపచారము చేస్తూ ఆ వడ్డించే విధానంలో కూడా ఆమె ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా ప్రభువుతో ధైర్యంగా మాట్లాడి ఆ విశ్వాసాన్ని ప్రకటన చేసే వ్యక్తిగా కూడా మార్త మన ఎదుట నిలబడతా ఉన్నది. హల్లెలూయా. మరి రెండవదిగా చూస్తే అక్కడ లాజరు కనపడతా ఉన్నాడు. లాజరు ప్రభు చేత
ఆ మృతి నుండి లేపబడిన లాజరు కనపడతా ఉన్నాడు. ఆ లాజరుని బట్టి కూడా అనేక మంది ఆ బేతనీలో కూడుకున్నారట. రెండవ మరి వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా అక్కడ లాజరు కనపడుతున్నాడు. ఇప్పుడు మూడవ వ్యక్తిగా ఈ దినము మరి యొక్క వర్తమానానికి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి ఈ ప్రామినెంట్ ఉమెన్ ఎవరంటే టుడేస్ మెసేజ్ ఈజ్ అబౌట్ బేతనీ మరియా. మరి బేతనీలో మరి మరియా ఉంది. ఎందుకు మరియలు చాలా మంది ఉన్నారు గనక స్పెసిఫిక్ గా ఇక్కడ బేతనియా మరియా అని ఇక్కడ రాయబడింది. అప్పుడు మరియా, మూడో వచనం, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. మరి యోహాను సువార్తికుడు అంటున్నాడు, యేసు పాదములకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అని మరి ఇక్కడ రాయబడింది. కానీ మరి సువార్త, మార్కు సువార్తలో గనక మనం చూస్తే గనక ఒక్క స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డు తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. మత్తయి 26:7, మార్కు 14:3. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఇక్కడ రెండు మరి పుస్తకాలలోనేమో రెండు సువార్తలలో మరి ఒక విధంగా ఉన్నది. మరి యోహాను సువార్తికుడు రాసిన మాటలు మరి మరొక విధంగా ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే ఆయన పాదములకు ఆ అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ఉంది. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ మనం పొందుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు నా ఆత్మీయ జీవిత ప్రారంభంలో ఇదే నేను కన్ఫ్యూజన్ అయ్యాను. లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుంచి రాయబడిన మాటలలో ఒక పాపాత్తురాలైన స్త్రీ ఉంటది కదా. ఆమె కూడా వచ్చి పరిసయ్యుడైన సీమోను ఏంట ప్రభు భోజనానికి కూర్చున్నాడని తెలిసి వచ్చి ఆమె కూడా ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి వెనక తొట్టు నుంచి మరి ఆయన పాదముల వద్ద కన్నీళ్లు విడుస్తూ ఎంతగానో ప్రార్థన చేస్తూ ఆ యొక్క అత్తరును ఆయన పాదములకు పూసి వెంట్రుకలతో ఆయన మరి ఆ యొక్క పాదములు తుడిచి ముద్దు పెట్టుకుంటున్న ఒక దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇద్దరు ఒక్కరు కాదండి. సీమోను అనే పేరు కామన్ పేరు అది. కానీ అక్కడ పరిసయ్యుడైన సీమోను, ఇతను మరి కుష్ఠరోగి అయిన సీమోను. ఆ ప్రదేశం చూస్తే గనక అది గలిలయలోని కపెర్నహూము అనే ప్రదేశం నుంచి ప్రభువు అక్కడ మరి తన యొక్క ఆ పరిచర్యకు వెళ్తూ ఉన్నాడు. మధ్యలో నాయిను అనే ఊరు వస్తది. అక్కడ విధవరాలి కుమారుని లేపుతాడు. ఆ తర్వాత ఆయన మరి ఇక్కడ ప్రాంతానికి ఆయన వస్తా ఉన్నాడు. అంటే అది కపెర్నహూము ఆ ప్రాంతం అన్నమాట. గలిలియ ప్రాంతంలో ఉన్నాడు. అది సైమన్ అక్కడ పరిసయ్యుడైన సీమోను ఇంట జరిగిన సంభవం అది. ఆమె పాపాత్మురాలనే స్త్రీ, ఆమెకు పేరు పెట్టబడలేదు. ఈమె ఇద్దరు ఒకటి కాదండి. ఇక్కడ ఈమె బేతనియ మరియా అంటే నేను ఏ విధంగా మరి యొక్క ఆత్మీయ లోతులోకి నడవనప్పుడు ఇద్దరు ఒకటే అనుకొని నేను ఏ విధంగా భావించాను, అట్టి విధంగా మనం వాక్యము సరైన విధంగా అవగాహన లేనప్పుడు పొరపాటు పడే ఉద్దేశం ఉంది గనక ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఈ బేతనీయ మరియా ప్రభు పాదములకు అత్తరు పూసిందనే మాట మరి యోహాను సువార్తికుడు ఎందుకు రాస్తాడో తెలియదు. కానీ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆమె ప్రభు తల మీద అత్తరును పోస్తున్నట్లుగా మనం చూడగలము. ఇక్కడ చూసినట్లయితే ఈ అత్తరు విలువట ఒక సేరున్నర ఎత్తట. అంటే మరి దాదాపుగా మరి 300 దీనారాలకు సంబంధించిన అత్తరంట అది. 300 దీనారాలు. మరి అట్టి విధంగా 150 రూపాయలట. దాన్ని కింద ఫుట్ నోట్స్ లో రాసినప్పుడు మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు. హల్లెలూయ. ఏదో మామూలుగా ఒక చిన్న అత్తరు బుడ్డి తీసుకురాలేదండి. ఆమె సేరున్నర ఎత్తు కలిగిన, అంత వెయిట్ కలిగిన, అంత ప్రపోర్షన్ కలిగిన ఆ యొక్క అత్తరుని తీసుకొచ్చింది. ఒక 300 రూపాయలు అంటే మరి ఆ యొక్క 300 దేనారాలు అంటే కదా
ఒక దేనారము ఒక్క దినానికి వారు ఒడంబడిక చేసినట్లుగా మనం చూడగలము. ఒక తోటలోకి వారు ఉదయకాలము 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఒక యజమాని పనికి పెట్టుకుంటాడు. వాళ్ళందరికి కూడా ఒక కూలి ఎంత ఇస్తానని చెప్తాడు. ఒక దేనారం కూలి ఇస్తాను, రండి నా తోటలో పని చేయమని వారందరిని తీసుకుని వచ్చి, అంటే ఆ దినాలలో ఒక వ్యక్తి యొక్క కూలి ఆ వేజెస్ ఎంత అంటే ఒక దేనారము 300 దేనారాలు అంటే దాదాపుగా సంవత్సరం యొక్క మరి ఆ యొక్క మరి ఆదాయమైనట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ మరియా ఎంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క అత్తరును సమర్పిస్తుందో దాని ఖరీదు చూస్తే గనక ఆమె సంవత్సరపు ఆదాయాన్ని ప్రభు కొరకు అవలీలగా ఖర్చు పెడతా ఉందండి. బా చూడండి, ఎంత ధన్యురాలో చూడండి, ప్రభు మీద ఎంత ప్రేమో చూడండి, ఆ ఎంత కృతజ్ఞతా భావమో చూడండి. ఆమెలో ఆ కృతజ్ఞత పెళ్ళుబుకుతా ఉంది. తమ్ముడు మరి ఇక్కడ మరణము నుంచి గెలిచి లేచాడు, మరణము నుంచి విడిపించబడ్డాడు, సజీవుడిగా వారి ఎదుట కనపడుతున్నాడు. మరి ప్రభు చేసిన ఈమెయిల్కి ఆమె తబ్బి ఉబ్బిబ్బయి ఉండొచ్చు. ప్రభుని ఏ విధంగా గనపరచాలి, ప్రభుకి కృతజ్ఞత ఎలా తెలియచేయాలి, ఈ కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలని ఆమె ఎంతో తీవ్రంగా ఆలోచించి ఉండొచ్చు కదా. ప్రభుకి ఏదైనా గాని ఒక శ్రేష్టం అనేది చేయాలి, ప్రభుని ఏ విధంగానైనా కనపరచాలని ఆమె తీవ్రంగా ఆలోచించి ఉంటది. ఇది ఇలా చేస్తే ఇది సూటబుల్ అని ఆమె ఆలోచించి ఉంటది కదా. అత్తను తీసుకొచ్చి ఆమె ఆయన తల మీద కుమ్మరించేసిందంట, అత్తరు పుట్టిని పగలగొట్టేసిందంట. ఆ మరి దాన్ని తీసి ఆయన తల మీద పోసేసిందంట. ఇంకా ఆమె ఏమీ ఆలోచించలా. అక్కడ ఒక విందు జరుగుతా ఉంది, ఆ విందులో ఆయన మరి అక్కడ కూర్చొని ఉన్నాడు, భోజనానికి కూర్చొని ఉన్నాడు. అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ విందు భోజనంలో. చాలా మంది ఎందుకు, లాజరు తిరిగి లేచి ఉన్నాడు. ఆయన చూడటానికి ఈ జరిగిన సంభవాన్ని మరి అందరూ ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ విందు భోజనంలో పాల్గొని ఉండవచ్చు. ఇంకా సామాన్యులైన వారు కూడా అనేక మంది నిద్ర తిరిగి లేచిన, మరణం నుంచి లేచిన లాజరును చూడటానికి చాలా మంది అక్కడ గుమిగూడి ఉన్నారంట. వారి అందరి ముందు అబ్బా ఎంత ఘనమైన కార్యము చేస్తా ఉన్నదండి. పిడియపడకుండా చేస్తా ఉన్నది, ధైర్యంగా చేస్తా ఉన్నది. ప్రభు ఏమనుకుంటాడో, అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం ఏమనుకుంటుందో, ఆ వ్యక్తులు ఏమనుకుంటారో అసలు అవన్నీ ఏమి ఆలోచించలేదు. ప్రభుని ఘనపరచాలి, ప్రభుకి కృతజ్ఞత తెలియచాలనే ఆ భావనతోటి ఆమె పని చేస్తున్నట్లుగా మనం చూడగలము. ప్రభుని ప్రేమిస్తే, నిజమైన హృదయంతో ప్రభుని ప్రేమిస్తే ప్రభుకి ఏమీ చేయకుండా మనం ఉండలేమండి. ఏదో ఒకటి పనిలో పాలి భాగస్థులమై ఏదో ఒక పని చేయాలని మన లోపల నుంచి ఒక ఆత్మ తీవ్రత, ఒక ఆత్మ తృష్ణ మనలో రేగుతా ఉంటదండి. ప్రభు కొరకు పరుగులెత్తాలి, ప్రభు కొరకు వెళ్ళి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నారో వారికి వెళ్ళి సహాయం చేయాలి, వారికి ప్రార్థన చేయాలి, వారికి ఏదో ఒక విధంగా వారిని ఆదుకోవాలి, వారికి ఆదరణ కలిగించాలని మన లోపల ఒక తృష్ణ రగులుద్ది. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడుతుంటామో, ప్రభుతో కలిసి అడుగులు వేస్తా ఉంటామో, ప్రభుతో మమేకమవుతా ఉంటామో, ప్రభు మనస్సు మనలోకి వచ్చేస్తుందండి. క్రీస్తు ఆత్మ మనని బలవంత పెడుతుంది కదా. ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడే కొలది ప్రభు మనసు, యేసు క్రీస్తుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి కదా. ఈ మనస్సు మనకు వచ్చేస్తుందండి నిజంగా. మరి ఈమె చేసిన ఈ కార్యాన్ని బట్టి అక్కడ కొద్దిమంది మరి మరి గొణుగుతా ఉన్నారు, సణుగుతా ఉన్నారు, పాయింట్ అవుట్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ శిష్యులు మరి కొద్దిమంది మాట్లాడుతున్నారు, అంతేకాదు ఇస్కరియోతు యూదా మాట్లాడుతా ఉన్నారు. ఈ యొక్క ఎంత ఘనమైన కార్యం ఆమె చేస్తే, ఆమె ఎంతగా సాక్రిఫైస్ చేసుకొని తన యొక్క సంవత్సరపు ఆదాయాన్ని ఆమె ప్రభువుకి కానుకగా సమర్పిస్తా ఉంటే, ఇక్కడ ఇస్కరియోతు యూదా కొద్దిమంది శిష్యులు అభ్యంతరం చేస్తున్నారు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదని వాళ్ళు అక్కడ పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు. శిష్యులట కోపపడి, నీ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనేది. ఇక్కడ కొద్దిగా మరొక చోట కొందరు కోపపడి అని చెప్పేసి ఎందుకు ఇట్లా చేస్తారు, మరి ఏ 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి
బీదలకి ఇవ్వచ్చు కదా. అంటే ఇది ఇలా ఉన్న తల మీద పోయిట అంత అత్తరంతా వేస్ట్ అయిపోయింది. అంత ఖరీదైన అత్తరు, రూపాయల ఖరీదు, 150 రూపాయల 300 దేనారముల ఆ యొక్క అత్తరు వేస్ట్ అయిపోయిందని వాళ్ళు చాలా ఫీల్ అయిపోతా ఉన్నారు. మరి కానీ ప్రభు యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. ప్రభు మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము 10వ వచనము మత్తయి సువార్తలో చూస్తే గనక యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసెను. మరి మార్కులో కూడా ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఆమె చేసింది ఏదంట? ద బెస్ట్ థింగ్ షీ హాస్ డన్. బా, చూడండి ప్రభు అంటున్నాడు ఆమె చేసిన కార్యము ద బెస్ట్ షీ డిడ్. కనుక ఆమెను మీరు ఎందుకు తొందర పెడుతున్నారు? అసలు ఆమె ఎందుకు ఈ కార్యం ఎందుకు చేసిందంటే ప్రభు అక్కడ మరి క్లారిఫై చేస్తా ఉన్నాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. యోహాను సువార్త 12:8, మత్తయి 26:11, మార్కు 14:7 ఇదే మాటలు చెప్తున్నాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను మీతో ఉండను. వారు మరి లోకంలో బీదవారిని మరియు మరి ఘనులైన వారిని సృష్టించింది దేవుడే. బీదలు తప్పక దేశంలో ఉంటారు. బీదలు ఉన్నారు, వారు ఎప్పుడూ ఉంటారు. వారికి ఇవ్వవలసిన సమయం వేరే ఉన్నది. ఇప్పుడు ఆమె చేసిన పని ఒక ప్రత్యేకతో కూడి ఉన్నది. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఆమె నేను మీతో ఉండను. ఇక నా సమయం అయిపోయింది, నా సమయమై నేను వెళ్ళిపోయే ఒక రోజు దగ్గరకు వచ్చేసింది. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? మరి పక్క రోజే, ఒక రోజు దాటితే మరొక రోజు ఆయన మరి పరదేశకు వెళ్ళవలసిన ఆ సమయం వచ్చేసింది. పరలోకానికి ఎక్కి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. ఈమె చేసిన పని ఎంత అద్భుతమైన పని ఆమె చేసిందని ప్రభు ప్రశంసిస్తున్నాడు. ఆమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. మరియ చేసిన పని అత్తరు బుడ్డి పగులగొట్టి ఆయన తల మీద పోయటం అనేది అది ఎంత గొప్ప కార్యం అంటే, ఆమె నా శరీరమును ముందుగా అభిషేకించెను. హల్లెలూయా. దేవుని శరీరాన్ని అభిషేకించాలనే ఆ తలంపు ఆమెకి, ఏదో ఒకటి ప్రభు కృతజ్ఞతగా చెల్లించాలని ఆమె ఎంతో తీవ్రంగా మదనపడి ఎంతగానో ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని అతన్ని తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. గాని అది ఎంతగా మరి దేవుని కొరకైనా ఒక ప్రత్యేకమైన కారణంగా చేయబడిందో, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించిన. ఎలా చేసిందంట? తన శక్తి కొలది, తనకున్న ఆ సామర్థ్యము ఎంత మరి ఆమె పెట్టుబడి పెట్టగలదో, ఎంతగా ప్రభుకు సమర్పించుకోగలదో, ఆ కానుక రూపంలో కృతజ్ఞత, మరి ఆ యొక్క కానుక రూపంలో ఆమె ఏమి చేయగలదు. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొనుడి. ఆమె ఈ యొక్క అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను కదా. మరి ఆ యొక్క మరియ చేసిన కార్యము ఎంత అద్భుతమైన కార్యంగా ఇక్కడ పరిగణించబడతా ఉందో దేవుని దృష్టిలో. నిజంగానే ప్రభు కొరకు మనం అర్పించే కానుకలు, అర్పించే అర్పణలు, ప్రతిష్ఠితార్పణలు, మొక్కుబడులు, ఇవన్నీ కూడా అవి ఎంతో ప్రీతికరంగా మనోహరమైన యాగంగా ఉంటాయండి. ప్రభువుకి ఇచ్చుటలో అసలు మనం ఎంత ముందుండాలంటే, ప్రభువు మన కొరకు ఏం చేశాడు? ఆఖరి రక్త బట్టు వరకు కాచివేసి ప్రాణం పెట్టాడు. పరలోకమందు తండ్రితో కూడా ఉండే ఆ సమానమైన భాగ్యం విడిచిపెట్టి మన యొద్దకు తిరిగి వచ్చి మన కొరకు ప్రాణం త్యాగం చేసిన ప్రభువుకి అసలు మనం ఏం చేసినా ఈ లోకంలో మనకున్నటువంటి మన ప్రాణాన్ని అర్పించినా కూడా సరిపోదండి కదా. అటువంటి దేవునికి ఆ పనికి ఇచ్చే విషయంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో, ప్రభు పనికి ఇచ్చే విషయంలో మనము 10 వంతులు ఇచ్చే దాంట్లో ఎంతమంది నమ్మకంగా ఇస్తున్నారో తెలీదు. సేవకులను ఘనపరచటానికి ఎంత ఇస్తున్నారో తెలీదు. ఒక పరిచయం ముందుకు వెళ్ళటానికి మరి ఎంత సపోర్ట్ చేస్తున్నారో తెలీదు.
మన టీంలో అయితే మాత్రం ఎవరు కూడా ఈ విషయంలో దాదాపుగా దాదాపు 75% పీపుల్ అయితే ఈ విషయంలో వెనకబడి ఉన్నారంటే అనేక సందర్భాల్లో నేను సపోర్ట్ చేయమని మిమ్మల్ని బ్రతిమలాడాను, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకు ఈ విషయంలో మీరు ఎంత కఠినంగా ఉండి ఎందుకు ప్రభు పనిలో విత్తుటలో వెనకబడ్డారో తెలియదండి. కానీ ఇక్కడ ఈమె చేసిన పనికి దేవుడు ఆమె గురించి మాట్లాడుతున్న ఒక రివార్డ్, ఆమె చేసిన పనికి, ప్రభు కొరకు చేసిన ఈ యొక్క మహత్తరమైన కార్యానికి ప్రభు అక్కడ ఒక రివార్డ్ ఇస్తున్నాడు. మత్తయి 26:13-14 మార్కులో చూస్తే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. అక్కడున్న వారందరితో, ఎవరైతే ఇది నష్టము, ఇది బీదలకు ఇవ్వండి, ఎందుకు ఇట్లా జరిగిపోయింది, ఇట్లా చేయకూడదు కదా, ఇట్లా నష్టపరచకూడదు అని మాట్లాడుతున్న వారందరితో ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. సర్వలోకమందు ఈ సువార్త, నన్నును గురించిన ఈ సువార్త ఎప్పుడు ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో, ప్రభు శిలువకు వెళ్ళబోతున్నప్పుడు, ప్రభు శిలువలో బలియాగమైనప్పుడు, ఆయన మరి పాతి పెట్టబడినప్పుడు, ఆయన పాతి పెట్టబడబోయే ఈ సందర్భంలో ఆమె ప్రభును ముందుగా అభిషేకించింది, ఆ శరీరాన్ని అభిషేకించింది అనే ఈ మాట సర్వలోకములో ఎక్కడ ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతుందో అది జ్ఞాపకార్థముగా, ఈమెను గురించిన, ఈమె పేరు బేతనియ మరియా ఇలాగున చేసిందనేటువంటి ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. చూడండి, ఈమె చేసిన కార్యము ఈ దినం వరకు కూడా, ఎప్పుడు జరిగిందండి ఇది? 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈ దినము మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆమె చేసిన కార్యము కదా. ఎన్ని వర్తమానాలు ఈ 2025 సంవత్సరాల నుంచి ప్రతి మరి ఆ యొక్క ఈ శిలువ పండుగ జరిగినప్పుడల్లా, ఈ శిలువ శ్రమల ధ్యానాలు జరిగినప్పుడల్లా కదా, ఈ మాటలు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వర్తమానంలో మాట్లాడి ఉంటారు కదా. బేతనీయ మరి చేసిన ఈ ఘనమైన కార్యము సర్వలోకమందు కూడా ఈ దినం వరకు కూడా ప్రశంసింపబడతా ఉంది. నీవు నేను కూడా ప్రభు కొరకు ఈ విధంగా మనం చేయగలగాలండి. ఏదైనా ఒకటి చేసి ప్రభు కొరకు మనం రికార్డ్స్ సృష్టించాలి. మన బలము, మన ధనము, మన సమయము, మనకి ఇవ్వబడిన టాలెంట్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్, ప్రభు కొరకు మనం ఇచ్చుకోవాలండి. ఇచ్చుకోవాలి. మనం ఎంత స్వేచ్ఛగా దేవుని పనికి ఇవ్వాలంటే మన హృదయం అంతటితో, మనస్సంతటితో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. గొణగటం సనగటం అంటే ఈ విధంగా కాదు, ప్రభు పనికి కదా. ప్రభువు చేసిన ఈ రక్షణ కార్యం, మన పాపాలు ఎవరు క్షమిస్తారండి? ఎంత మనలో మనం చూచుకుంటే, మన పాపపు జీవితం, మన యొక్క జీవిత చూసుకుంటే ఎవరు మనకు క్షమించగలరు? మనల్ని ఎవరు పరలోకం తీసుకెళ్ళగలరు? ప్రభు చేసిన త్యాగము, బలియాగాన్ని బట్టి మనం అందరం అర్హులుగా చేయబడి, ఆ రక్తం అనే, ఆ శరీరం అనే ఆ తెర చించి వేయబడి నీకు నాకు పరలోకం వెళ్ళడానికి భాగ్యము దొరికిందండి. ఆ ప్రభువు చేసిన గొప్ప కార్యానికి, అసలు దానికి ఆ వెలకట్టలేని పని చేసిన ఆ ప్రభువుకి మనం ఏమిచ్చినా, నేను అనుకుంటాను, మన శరీరాన్ని తీసి చెప్పులుగా కుట్టి ఆయనకు చెప్పులు తొడిగించినా కూడా సరిపోదండి. నిజంగా ప్రభు చేసిన కార్యాన్ని మనం అంత లోతుగా అర్థం చేసుకుంటే అసలు ప్రభు కొరకు ఏమీ చేయకుండా మనం జీవించలేమండి. హల్లెలూయా. మత్తయి సువార్త 10:41 మాట ఉంది. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఇచ్చిన వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు మరొక సందర్భంలో చెప్తున్న మాట, ప్రభు పనిలో ఏది విత్తినా కూడా దాని రిటర్న్స్ నూరంతలండి. ప్రభు కొరకు ఒక చిన్నది మనం విత్తినా కూడా 100 fold గా మనం పొందుకుంటామండి. ప్రభు పనిలో మనము ఇలాగున విత్తబద్దులమైనాం.
గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరట. అబ్బా చూడండి, ప్రభు యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయో చూడండి. 100 రూపాయలు ఆయనకి ఇస్తే ఆ 100 మల్టిప్లై చేసి 100 టైమ్ గా చేసి 1,00,000 రూపాయలుగా దేవుడు మనకిస్తాడండి. రియల్లీ ఇది 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 అది ఖ- ఇది ఖచ్చితంగా ప్రభు యొక్క ఆ కొలత ప్రకారంగా ప్రభు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మరి దేవుడు మరి ఏది మనం విత్తుతున్నామో ఈ పరిచర్యలో మనం ఏ విధంగా ఉపచారం చేస్తున్నామా, రకరకాల ఉన్నటువంటి పరిచర్యలో మనం పాలుభాగస్తులై ఉన్నామా, ప్రభుకి ఏ విధంగా మనం విత్తుతున్నామో, ఏ విధంగా ప్రభు పనిలో పాలుభాగస్తులమైనామో దాన్ని ఎక్కడ కూడా ప్రభు మర్చిపోడండి. దాన్ని మన అణిచి కుదిలించి మరి నిండు కొలతను మనుషులు మన ఒడిలో కొలిచిపోస్తారు. మనం వేసిన విత్తనాల పంట, సమృద్ధి అయిన పంటను మనం కాకపోయినా మన నెక్స్ట్ తరాలైనా కూడా ఆ పంటను కోసుకుంటారు. ఒక చెట్టు మనం వేసాము, ఆ చెట్టు ఆ పంట మనము తినలేకపోవచ్చు. ఒక మామిడి చెట్టే పాత కాలంలో ఎక్కువ రోజుల తర్వాత కాయలు వచ్చి, ఇప్పుడైతే త్వరగా వచ్చేస్తున్నాయి కాయలు, ఎందుకంటే హైబ్రిడ్ వచ్చేటప్పటికి త్వరగా వచ్చేస్తున్నాయి. కానీ ఆ చెట్టు ఎంతకాలం జీవిస్తుంది? ఒక 100 సంవత్సరాలు ఆ 100 సంవత్సరాల యొక్క మరి ఆ యొక్క పంటను మరి ఆ నెక్స్ట్ తరాలన్నీ తింటామని కదా. మరి అట్టి విధంగా మనం వేసే విత్తనాల పంట మరి అట్టి విధంగా మన తరతరములు కూడా అనుభవిస్తారు కనుక ప్రభు పనికి ఇచ్చే దానిలో వెనకంజ వేయకండి. వేతనయ్య మరియా తన యొక్క జీవితాన్ని, 1 సంవత్సరపు జీతాన్ని తీసుకొచ్చి ప్రభుకి సమర్పిస్తా ఉంది. అంటే ఆమె తన యొక్క జీవితం గురించి కూడా, అనుదిన పోషణ గురించి కూడా ఆమె ఆలోచించట్లేదు. ప్రభు కొరకు నేను ఏమి చెయ్యాలి అనే దానిలో నుంచి, ఆమె ఆతృతలో నుంచి, ఆ తృష్ణలో నుంచి ప్రభుకి శ్రేష్టమైనది ఇవ్వాలని ఆమె అక్కడ మరి ప్రభుని అనాయింట్ చేస్తా ఉన్నది. నీవు నేను కూడా ప్రభు పనిలో మార్త వలె ఉపచారం చేద్దాం. మరియ వలె ప్రభు కొరకు శ్రేష్టమైన వాటిని విత్తుదాము. అటు విధమైన కృప, అటు విధమైనటువంటి ఆ ఘనమైన కార్యాలు మనము చేసి మరి మన జీవితాలు, మన పేర్లు చిరస్థాయిగా చిరస్మరణలో ఉండటానికి మన వంతుగా మనము చేసి ఆ గొప్ప దీవెనలు, ప్రశంసలు, ప్రభు నోటి నుంచి వచ్చే ప్రశంసలు, ప్రభు ద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.